Guys, వెల్కమ్ టు మై ఛానల్ ఉపేంద్ర టెక్ ఛానల్. ఓకేనా, ఈరోజు వీడియో వచ్చేసి ఫోటోషాప్ 7.0లో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు క్రియేట్ చేయడం అనేది మన టాపిక్ వచ్చేసి. వీడియో పూర్తిగా చూడండి, ఓకేనా. మీకు ఎందుకంటే ఫస్ట్ నేను ఏం మాట్లాడతానో నేను ఫస్ట్లో పెడతాను కదా, ఇంట్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వినండి, విన్న తర్వాత మొత్తం మీకు నచ్చితే చూడండి, లేకుంటే లేదు అన్నమాట. ఫస్ట్ వీడియో దాన్ని మీరు ఉంటుంది, మీకు మనం వీడియో చూపించే తమ్మనేల్లో కూడా అదే ఉంటుంది, ఓకేనా. పాస్పోర్ట్ సైజు సింపుల్ వేలో ఫోటో చాలా వరకు నేను నేర్చుకునేటప్పుడు కూడా చాలా వరకు ఫొటోస్ తీస్తారు, ఆర్ట్ వర్క్ చూపిస్తారు. ప్రింట్ చేయడం కూడా ఉండదు మన దగ్గర. ఇప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మొత్తం క్లీన్గా రెడీ చేయడం ఎలా, ప్లస్ ప్రింట్ చేయడం ఎలా అనే విషయం, రెండు విషయాలు ఉంటాయి, ఓకేనా. ఆ రెండు విషయాలను ఈరోజు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోవాలంటే చిన్నది ఒక ఫోటో అనేది ఉండాలి కదా. ఆ ఫోటో తీసేటప్పుడే మన కెమెరాలో కస్టమర్కి బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉందా లేదా అన్నీ చూసుకొని పెట్టుకోండి, ఓకేనా. సింపుల్గా అయిపోతుంది ఫస్ట్ చేయాల్సిన పని. రెండోది వచ్చేసి మనం ఫోటో తీసుకుంటాం కదా, తీసుకున్న ఆ స్టెప్లో నీట్గా ఏది హెయిర్ కానీ లేకుంటే ఇంకోటి కానీ ఏం లేకుండా చేసుకోండి, సరేనా. ఈ రెండు స్టెప్పులు మనం ఫోటో తీసేటప్పుడు ఫాలో అయితే సింపుల్గా అయిపోతుంది, ఓకేనా. నేను చెప్పే ప్రాసెస్ ఈ రెండు ముందు చేసిన తర్వాత నేను చెప్పే ప్రాసెస్లో వీడియో మీరు చూసి మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా 100% జెన్యూనే ఉంటుంది మన ఛానల్లో, ఓకేనా. ఇంకెందుకు ఆలోచన, మరి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు వీడియో ఫ్రెండ్స్. ఫోటోషాప్, అడోబీ ఫోటోషాప్ 7.0 ఓపెన్ చేస్తే ఇన్నర్ ఫేస్ ఇలా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత మనము ఒక రా ఫోటోని మనం ఇందులోకి ఇన్సర్ట్ చేసుకోవాలి, ఓకేనా. మనం ఫోటో తీసుకుంటాం కదా, కెమెరాతో మనం తీసిన ఫోటోని ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్ అనే బటన్ని క్లిక్ చేస్తే అక్కడ మన దాంట్లో ఉండే ఫోటోని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఎడ్త్ వచ్చేసి 1.5 ఇంచెస్, హైట్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టి రెజల్యూషన్ 200 పిక్సెల్ ఫర్ ఇంచెస్లో పెట్టుకొని మనం క్రాప్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఫ్రెండ్స్, దాన్ని క్రాప్ చేసుకొని మీకు ఓకే అనుకున్నట్లయితే ఎంటర్ ఇవ్వాలి, ఓకేనా. ఎంటర్ ఇచ్చిన తర్వాత చిన్న మినిమైజ్ అవుతుంది. పైన మినిమైజ్ స్క్రీన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, ఓకేనా. కీబోర్డ్లో ఇప్పుడు కంట్రోల్ ప్లస్ సింబల్ అని ఒకటి ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే జూమ్ అవుతుంది అన్నమాట ఫోటో మనకు నీట్గా కనిపించేంత వరకు. మనకి ఫోటోని మనం ఒకవేళ మనం తీసేటప్పుడు కొంచెం ఏమన్నా డార్క్ ఉందనుకో, ఫోటోని మనం లైట్గా చేసుకుని కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ఎల్ అనే కీబోర్డ్లో ఈ మూడు ప్రెస్ చేసినామంటే మనకు స్క్రీన్ బ్రైట్నెస్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. మనము దీనికి ఒక బార్డర్ క్రియేట్ చేయాలి. బార్డర్ క్రియేట్ చేయాలంటే కింద లాక్ స్క్రీన్ ఉంటుంది, ఓకేనా. లాక్ స్క్రీన్ని మనం ఏం చేయాలంటే వాడుకోవాలి, దాన్ని ఓపెన్ చేయాలి, డబుల్ క్లిక్ చేయాలి రైట్ సైడ్లకి. మళ్ళీ దీనికి బార్డర్ క్రియేట్ చేయాలి కదా, మనం ఏం చేయాలి, కంట్రోల్ ప్లస్ టీ పెట్టాలి. టీ ఒత్తితే సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఒక సైడ్ నుంచి ఇట్లా నేను వీడియోలో చూపించిన విధంగా ఇట్లా ఒక సైడ్ డ్రాగ్ చేసుకోవాలి. ఆ పక్క నుంచి ఏదో మూలకి ఎల్ షేప్లో డ్రాగ్ చేసుకోండి, సింపుల్గా ఉంటుంది. ఎల్ షేప్లో డ్రాగ్ చేసుకొని అట్లా సింపుల్గా వదిలేసి మళ్ళీ సేమ్ ఎంటర్ ప్రెస్ చేయగానే వెళ్ళిపోతుంది, ఓకేనా. లేదంటే కంట్రోల్ డి, రెండిట్లో ఏది చేసినా కూడా వెళ్ళిపోతుంది, ఓకేనా. ఇప్పుడు మనకి దీనికి బార్డర్ గీయాలి కదా, చేసినాము. ఫైల్ మెనూకి వెళ్ళి ఎడిట్ దాంట్లోకి వెళ్ళి స్ట్రోక్ ఇవ్వాలి. స్ట్రోక్ అంటే ఏం లేదు, బార్డర్ మనం ఇందాక మాట్లాడుకున్నాం, దాన్ని సెలెక్ట్ చేసినాం కదా, ఆ సెలెక్షన్కి బార్డర్ 5 పిక్సెల్స్ ఇచ్చినాను. మీ దగ్గర ఎంత ఉంటే అంత సెంటర్ అని పెట్టేసి ఓకే కొట్టేసేయండి, ఓకేనా. దీంట్లో కూడా అంతే, మీరు ఇక్కడ ఇది సెంటరు, ఇది 5 పిక్సెల్ ఉంటేనే నీట్గా వస్తుంది బార్డర్ కూడా. మీరు అవుట్ సైడ్ అంటే మళ్ళీ అవుట్ సైడ్ వస్తుంది, ఓకేనా. చూసి ఓకే ఇవ్వండి, సెంటర్లోనే ఉండాలి అది, ఓకేనా. చూస్తున్నారు కదా. దీనికి ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసుకోవాలి మనకి 8 ఫొటోస్ కాపీస్ కావాలి కదా, దీనికి మనం ప్యాటర్న్ క్రియేట్ చేసుకోవాలి. ప్యాటర్న్ క్రియేట్ చేసుకోవాలంటే ఇప్పుడు బార్డర్ అయిపోయింది, ఫోటోషాప్ క్రాప్ చేసినాము, బార్డర్ అయిపోయింది. థర్డ్ స్టెప్ ప్యాటర్న్ క్రియేట్ చేసుకోవాలి ఒక దాంట్లో.
ఓకేనా. దానికి మనం ఏం చేయాలి, ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ ప్యాటర్న్ అని ఒకటి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. మీ ఇష్టమైన ఫైల్ నేమ్ మీరు ఫోటోకి సెట్ చేసుకోవచ్చు. నేను మామూలుగా నార్మల్గా చూపిలు కట్టి అలాగే పెట్టిన. అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాటర్న్ క్రియేట్ అయింది. దీన్ని 8 కాపీస్గా ఫిల్ చేయాలి. మళ్ళీ న్యూ Ctrl+N కొడితే ఒక షీట్ వస్తుంది, ఇలా వస్తుంది. దీంట్లో ప్రీసెట్ సైజెస్లో కస్టమ్ పెట్టుకోండి. ఓకేనా. వెడ్త్ దగ్గర 200 పిక్సెల్స్ పెట్టుకోండి, పక్కన పిక్సెల్స్ ఉండాలి. కింద హైట్ దగ్గర వచ్చేసి 800 పిక్సెల్స్. రెజల్యూషన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 200 పిక్సెల్స్ ఫర్ సెంటీమీటర్స్ పెట్టుకొని RGB బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్ పెట్టుకొని కొడితే ఇలా ఒక షీట్ వస్తుంది మనకు. ఈ షీట్లో ఫిల్ చేయాలి కదా మనము. సింపుల్ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి ఫిల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు ఫిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా 8 కాపీస్గా. ఓకేనా. ప్యాటర్న్ ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న ప్యాటర్న్లో పెట్టుకోవాలి. యూజ్ ఏ దాంట్లో సెలెక్ట్ చేసి మనం ఫోటో ఆడ కనిపిస్తుంది. ఓకేనా. ఫోటో కనిపించినప్పుడు ఏమవుతుంది, ఆ ఫోటోని సెలెక్ట్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది, ఫిల్ అయిపోతుంది. ఓకే కొట్టేస్తున్నా, అంతే సింపుల్. అయిపోయి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయిపోయింది. ఇప్పుడు ప్రింట్ ఇచ్చినప్పుడు Ctrl+P పెట్టాల. ఇది మెయిన్ విషయం. ఇప్పుడు చిన్నగా కనిపిస్తుంది కదా, మనం డైరెక్ట్ ప్రింట్ కొట్టేస్తే మీరు 4:6 మ్యాక్స్ సైజు, డిఫాల్ట్ సైజు ఏవి కాదు. ఓకేనా. ఇక్కడ స్కేల్ టు ఫిట్ మీడియా అని ఉంది చూడు, స్కేల్ టు ఫిట్ మీడియా. చాలా ఇబ్బందులు పడతారు మీరు. ఇటు వరకు అందరు చూపిస్తారు, ఇది చూపారు. ఓకేనా. ఇలా ప్రింట్ తీసుకునే విధానంలో Ctrl+P కొట్టగానే ఇలా చూపిస్తుంది. స్కేల్ టు ఫిట్ మీడియా కొట్టేసినామంటే ఫిట్ అయిపోతుంది దానికి. ఓకేనా. మళ్ళీ మీరు ప్రింట్ ఆల్ అని దాని మీద క్లిక్ చేసి మళ్ళా చూడండి మీకు కనిపిస్తుంది. అది లేకుంటే చిన్నగా, అది ఉంటే పెద్దగా కనిపిస్తుంది. మన పేజీకి ఫిట్ అయితేనే కదా మనం నీట్గా ప్రింట్ వచ్చేది. ఓకేనా. ప్రింట్ ఆల్ దాని మీద కొడితే ఇక్కడ ప్రింట్